విశ్వసించింది కనుక మాట్లాడితిని అని రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమే ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టుకొని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. దేవుడికి ఇస్తాడు మాట్లాడే శక్తి, మాట్లాడే గొప్ప ఆధిక్యత దేవుడి. దేవుడు లేకుండా మనం ఎక్కడ కూడా మాట్లాడలేము. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని గొప్ప బలము, ఆయన శక్తి ఎక్కడుందంట? 16వ వచనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము. ఏమొస్తుంది మనకు? చిన్న విషయం చూస్తే అధైర్యం వస్తుంది, చిన్న విషయానికి భయం వస్తుంది. చిన్న విషయం చూడంగానే అసలు మా వల్ల కాదు, మేము చాలా పరిస్థితులు బాగలేవు, అసలు ఒక్కొక్క ఫోన్ చూస్తే అనిపిస్తుంది వీళ్ళని ఇంట్లో బయటికి తెస్తాం, మాకే అసలు ఆశ్చర్యం అవుతుంది. కానీ దేవుడు అంటుండే ఇక్కడ, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. దేవుడికి స్తోత్రం. చేత కాదు ప్రార్థన అంటే, వాక్యం అంటే చేత కాదు. ప్రార్థన ఉందంటే అమ్మో ఎండలు మేము రామంటాం కదా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? హల్లెలూయా. బాహ్య పురుషుడు బయటికి కనబడేది ఏది కనబడినా బలహీనత, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు. నూతన బలం వస్తుంది, నూతన ఆరోగ్యం, నూతన శక్తి. బయట కనబడేదంతా మారిపోతుంది. మన జీవితానికి ఏదైతే ఉందో పరిస్థితులు అవన్నీ కూడా దేవుడు మార్చేస్తున్నారు. మనం చూస్తాం దేవా ఏంటి అందరు బాగున్నారు, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు? దేవుడికి ఇస్తున్నారు. కానీ దేవుడు ఏమంటుండు? 17వ వచనం చూద్దాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక కనబడే వాటిని స్నామంలో క్యాన్సర్, జ్వరము, బలహీనత, రోగము, వ్యాధి, దరిద్రము, డిస్టర్బెన్స్ ఏమి ఉన్నా కూడా అన్ని ఏం చేయాలంట? క్యాన్సర్ ఏ స్నానంలో మాట్లాడమంటుంది కదా దేవుడు కదా, నమ్మమంటుంది కదా. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చుల్లగని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఏంటంట? చిన్న శ్రమ అంట, చిన్న బలహీనత, చిన్న రోగం ఏం చేయాలంట? క్షణమాత్రముండు మా చుల్లగని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనబడుతున్నాయి. ఏం కనబడుతుంది? ఫైనాన్షియల్ ప్రాబ్లం కనిపిస్తుంది, రెంట్ కనిపిస్తుంది, మనకు కావాల్సిన ఏవి దొరకట్లేదు, అవన్నీ చూస్తున్నాం. కానీ దేవుడు ఏమంటుండు? అదృశ్యమైనవి చూడండి, పరలోకంలో ఉన్న వాటిని విశ్వసించండి, నమ్మండి, మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు నేను పనిచేస్తాను అని కుదిర్చి దిగదారినట్లు మీ యొక్క కుటుంబాలలోకి నేను నింపుతా. ఏవైతే మీకు కావాలో దేవుడికి మహిమ కలుగును గాక. ఏదైతే అవసరమో, ఏదైతే దేవుడు ఇవ్వాలనుకుంటుందో వాటన్నిటిని విశ్వసించి మాట్లాడినప్పుడు దేవుడికి స్తోత్రం. మాట్లాడాలన్న పరిస్థితితోటి, అనుకున్న అక్కర్లతోటి, అవసరంతో ఏసయ్యా నీకు ఇది అవసరం తీసుకోరా నాయన నువ్వు ఇచ్చిన నీకు స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. ఇచ్చే దేవుడు మనకి ప్రతి విషయంలో అన్ని ఆయన సమకూరుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్యానికి వందనాలు స్తోత్రం. బాహ్య పురుషుడు కృషించిన ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుస్తాం. మా బలము నువ్వు కదా నా తండ్రి. మా బలాధిక్యమైన ప్రతి అక్కర్ల అవసరతలు తీర్చే దేవుడు కదా తండ్రి. నువ్వే సమస్తం సమకూర్చిన తండ్రి. ప్రతి బిడ్డ మాట్లాడే శక్తి దయచే యేసు నామంలో తండ్రి. మాట్లాడే శక్తి విడుదల చేస్తుంది, విశ్వసించి నమ్మే శక్తి విడుదల. వాసంతో పరిస్థితుల వైపు చూడకుండా తండ్రి అదృశ్యమైన వాటిని నిదానించి చూచి ప్రభా వారి జీవితాలలో పొందుకుంటున్నందుకు, వాక్యానుసారమైన జీవితం, వాక్యంతో బిడ్డల జీవితాలు ముడివేసినందుకు, వాక్యం చదివి ప్రార్థన చేసి మొదట తండ్రి నీ సన్నిధిలో కనబడి ప్రతిదీ కూడా ప్రభాని బిడ్డలు పొందుకునేటట్టు నీ గొప్ప కృప అనుగ్రహించినందుకు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.